పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి పిల్లలు 2 రోజుల నుంచి ఏం తినలేదు సార్. కొంతమంది లక్కూరగాళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా వినరు. వద్దు సరోజ అంటే వినరే. లేదు మేము మొట్ట గుడిసిపోతామనే పోతుంటారు తప్ప వినరు నా మాట. సార్ నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్. నేను తప్పు చేశానని నాకు ఈ రోజు అర్థమైంది సార్. అంటే అర్థం కావడం లేదా? అదే బెట్టింగ్ యాప్స్ పేరుతో మింగించుకున్నవాడు లక్ష్మీప్రసాద్. మింగినవాడు ఎవడో తెలుసా? ఈడు. నేను బెట్టింగ్ ఆడింది వీడియో మీద రెస్పాన్స్ చేయడం అది కూడా తప్పేనది. ఆ తప్పుని మనం నిజాయితీగా ఒప్పుకునే. చూడు నాయనా, కొట్టుకో కానీ బలిసి కొట్టుకోకుండా ఆయన రట్ట గుడిసిపోతావు. ఈ పుల్కాగానికి ఎన్నిసార్లు చెప్పారు తెలుసా? ఒక్కసారి కాదు, చాలా సార్లు. వీడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రతి వీడియోలో కూడా ఇంత ప్రతి ఒక్కడు కామెంట్ చేస్తూనే ఉన్నాడు, నువ్వు చేసేది తప్పన్నా ఇప్పటి నుండి ఆ బెట్టింగ్ యాప్స్ పోమాకు, వాటి జోలికి పోమాకు అని. వినడే. ఎందుకు వింటాడు? గల్లా నిండా డబ్బులు వచ్చి పడుతుంటాయి, ఎందుకు వింటాడు? బుద్ధ బల్పు ఎవడో తగ్గిస్తే తప్ప వినడు. బుద్ధి జ్ఞానం సీమునెత్తులు రోషం పౌరుషం మనం అభిమానం ఉండాలయ్యా. ఆల్రెడీ ఒకసారి వీడి మీద ఒక కేసు పడింది, అదే బోట్లు కాలిపోయాయని. అక్కడి నుంచి ఎలాగో అలా తప్పించుకున్నాడు, నేను చేయలేదు అది ఇది అనేసి. సరేలే, అక్కడి నుంచి గండం గట్టెక్కింది. ఇంకా మనోడు ఎలాంటి లత్తోర్ పనులు చేయడు, ఇప్పుడు నార్మల్గానే ఉంటాడు, మంచి వీడియోలు అందిస్తాడు అనుకున్న టైంలో ఈయనమ్మ జీవితం మళ్ళా బెట్టింగ్ యాప్ మొదలు పెట్టాడు కదరా. వీడు మామూలుడు కాదు స్వామి, మహానటుడు. చెప్పాలంటే హీఈస్ ఇన్ఫెక్టెడ్, కరప్టెడ్, కంటామినేటెడ్, ఫ్రాడ్, మ్యానిపులేటెడ్, పర్వర్టెడ్, ఫ్రాడ్యులెంట్, రాటెన్, అనెథికల్, ఫెయిత్లెస్, అన్ప్రిన్సిపల్డ్, టూ ఫేస్డ్, ట్విస్టెడ్, క్రిక్డ్, క్రిపుల్డ్ క్రిమినల్. వీడు చేసినంత పని చేసేసి మళ్ళీ ఇప్పుడేమో నాకేం తెలీదు, నేను చాలా ప్రతివర్తను, నాకు ఒక్కడే మొగుడు, నేను చాలా పద్ధతి గలా ఉంటాను, చీర కట్టుకుంటాను, లంగా కట్టుకుంటాను అని ఎదవ కబూర్లు. నేను అది ఒప్పుకోవడానికి వచ్చాను. నేను ముందుకి నేను చదువుకోలేని వాడిని, అంటే నాన్ ఎడ్యుకేషన్ పర్సన్. నేను చాలా మంది చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్సే ఈ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం జరిగింది. ఎందుకు ఇలా చేసావంటే, సారీ ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్. సో నేను ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యి ఉంటే నేను ఇలా చేసేవాడిని కాదు, సో ఐఎమ్ సారీ. ఏమి ఇలాగే చెప్పాడు ఆడు కూడా. రే, నువ్వు ఎడ్యుకేటెడ్ పర్సన్ కాకపోతే ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్ అని ఇంగ్లీష్లో ఎలా చెప్పేవరా? మాటల్లోనే చాలా సార్లు వాడు ఇంగ్లీష్ పదాలు వాడాడు. సరే, ఇప్పుడు ఇంగ్లీష్ అంటే సో చాలా మందికి కామన్ అయిపోయింది, చదువు వచ్చినా రాకపోయినా. వాడు ఒక యూట్యూబ్ ఛానల్ అంతలా రన్ చేస్తున్నాడు. వాడు ఫస్ట్ నుంచి అన్ని వీడియోలు చూస్తేనే అర్థమైపోతుంది వాడు చదువుకున్నవాడే. అంటే చదువు అంటే పెద్ద గొప్ప చదువు ఏం చదువుకోకపోవచ్చు, కానీ డిగ్రీ వరకు ఇంటర్ వరకు ఖచ్చితంగా చదువుకునే ఉంటాడు. ఆ మాత్రం చాలు కదా వాడికి ఇంగితం ఉండడానికి. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. వాడు చేసే ప్రతి పని కూడా చదువుకున్నవాడు కూడా చేయలేడు, అంత ప్రొఫెషనల్ గా చేస్తున్నాడు వాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. మళ్ళేమో సారీ ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్, దయచేసి నన్ను మండించండి, నేను దెంగాను, దెంగించుకోండి. బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇలాగే ఉండేవాడు మాటలు. ఏం పర్ఫార్మెన్స్ రా బాబు, నిన్ను పంపించాలి రా ఆస్కార్ లెవెల్కి, ఎవరేమన్నా పంపిస్తున్నారు. వీడు ఒక్కడేనా అంటే కాదు, ఇలాంటి వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. వీడు బయటపడ్డాడు, ఇంకా కొంతమంది బయట పడాల్సి ఉంది, ఇంకా కొంతమంది బయట పడతారో లేదో తెలియదు. కానీ ప్రతి ఒక్కళ్ళు డబ్బు కోసం కకృతి పడకుండా కొంచెం నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు, చాలా మంది పరువు మర్యాదలకు భయపడి ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ లక్ష్మీప్రసాద్ అన్నయ్య తప్పు చేశాడు, చనిపోదాం అనుకున్నాడంట కూడా ఆత్మహత్య చేసుకోవాలని. కాకపోతే మళ్ళా తన మైండ్ మెచ్యూరో ఎలాగో తెలీదు, సో వాళ్ళ భార్యనో ఎవరో ఒకరు తనను ఆపి కొంచెం బుద్ధి చెప్పి 4 తగిలించి ఏదో ఒకటి చేసి దారికి తెచ్చారు. మన కష్టంలో ఉన్నప్పుడు ఎవరు మన పక్కన ఉంటారు, ఎవరు మనల్ని పక్కన పెట్టేస్తారు. కానీ అందరు ఇలాగే రారు కదా దారికి. ఇది జనం డబ్బు కాబట్టి బయటపడింది, అదే సొంత డబ్బు అయి ఉంటే బయటపడేదా? ఆ 4 గోడల మధ్యన కథం అయిపోయేది. పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి పిల్లలు 2 రోజుల నుంచి ఏం తినలేదు.
ఇప్పుడు చూడండి ఈ లక్ష్మీప్రసాద్ ఫ్యామిలీ అంటే చిన్న పిల్లలు ఉన్నారు, ఎత్తుకొని ఉన్నాడు చిన్న పిల్లలకి 2 days నుండి ఫుడ్ లేదంటున్నాడు. అసలు మా పిల్లలకు ఫుడ్ లేదంటేనే నాకు కన్నీ లాగడం లేదు. సో అలా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈడు చేసిన తప్పుకి ఈడు చేసిన హౌలే పనికి పిల్లలు ఎందుకు బలి కావాలి? నాకు ఇంకో సంతోషమైన వార్త ఏంటంటే ఈ వీడియో మీద నారా లోకేష్ గారు స్పందించారు. నాకు చాలా ఆనందం వేసింది అది మాత్రం. సో నేను కోరుకునేది ఏంటంటే ఇప్పటి నుండి ఇలాంటి లోకల్ వైన్ ఆనీలు, సో ఇలాంటి లక్కోర్ పనులు చేసి ఇలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళు ఇంకా ఉండకూడదని, అలాగే లక్ష్మీప్రసాద్ లాగా అనవసరంగా అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకొని నేనేదో పెద్ద లక్కీ భాస్కర్ని అయిపోతాను అనే మైండ్ సెట్లో ఉండి చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు టైం ఎలా ఉందంటే కొన్ని సినిమాలు జనాలను చాలా ప్రభావితం చేస్తుంటాయి. అంటే లాగేసుకుంటుంది మైండ్, నువ్వు కూడా ఇలా చేయరా అనేసి. అలా చేసిన వాళ్ళే ఇలా బలైపోతూ ఉంటారు. సో సినిమా వేరు, రియాలిటీ వేరు. మీరు అది చూసి నేను కూడా ఇలాగే సాగించేస్తాను అంటే కుదరదు. అది సినిమా బాబు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు రియల్ లైఫ్ వేరు, సినిమా వేరు. ఏ రూపాయి రావాలన్నా నీ కష్టంతోనే రావాలి. నీ చెమట చుక్క పడేదిదే నీకు ₹1 రాదు. అది గుర్తుపెట్టుకో. ఒకవేళ నీ చెమట చుక్క పడకుండా నీ దగ్గర రూపాయి వచ్చిందంటే అది ఎప్పటికీ నిలవదు. నిన్ను ఎప్పుడో ఒకసారి కష్టాల్లో నెట్టేస్తుంది. ఇప్పుడు లోకల్ వైన్ నెట్టేసినట్టు. ఆడెప్పుడు జైలుకి ఆడిగే తెలియదు. అదనమాట వీడియో. సో ఇలాంటి లక్కూర్ పనులు ఎవరు చేయకుండా, సో నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా. సో మీరైతే ఖచ్చితంగా ఇదైతే మైండ్లో అయితే పెట్టుకోండి. ఎప్పటికీ కూడా ఇలాంటి లక్కూర్ పనులు చేయకండి. మీ దగ్గరలో ఎవరైనా ఇలాంటి లక్కూర్ పనులు చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పండి. లేకపోతే వాళ్ళ డాడీకో, మదర్కో, ఫాదర్కో ఎవరికో చెప్పండి. నా పని అయిపోయింది, పోతున్నా నేను. మీరు కూడా హ్యాపీగా ఇంటికి పోయి పడుకోండి. ఇలాంటి లక్కూర్ పనులు చేయకండి. బాయ్.